మీకు విషయం చెప్పాలండి. నిజంగా నాకు కూడా తెలీదు. నేను నిజమని నమ్మాను. నిజమేనేమో అనుకున్నా. ఏదంటే వైఎస్ఆర్సీపీ హయాంలో, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన అప్పు ఇంచుమించుగా 14 లక్షల కోట్లు లేదా 13 లక్షల కోట్లు లేదా 12 లక్షల కోట్లు అంటే ఎందుకో నిజమని అనిపించింది నాకును. వాస్తవంగా అయితే కనుక చెప్తున్నానుగా, ఇంత తెలిసిన నాకు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాకే 14 లక్షల కోట్లు అన్నారు కదా. 14 లక్షల కోట్లు కాకపోయినా కొద్ది గొప్ప 2 లక్షల కోట్లు అటు ఇట్లో 12 లక్షల కోట్లు అయ్యి ఉంటుందిలే, చేసుంటారులే అప్పు అని అనుకున్నా. ఎందుకని అనుకున్నానంటే, ఎందుకంటే 1, 2, 3 కాదండి, అసలు ఎన్ని పథకాలండి. పథకాలు లెక్కెట్టడానికి ఆ పేర్లే గుర్తులేదు, అన్ని పథకాలు ఇచ్చేసాడు. కాబట్టి ఎంత డబ్బు ఇచ్చుంటాడు? డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొంత అమౌంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్ డీబీటీ ఏదైతే ఉందో దాని ద్వారా కొంత అమౌంట్ వేస్తానే ఉండేవాడు కదండి. వాస్తవంగా అయితేనే ఏమో ఎంత డబ్బు ఎలా తెస్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు రా బాబు, ఇంత డబ్బు పెట్టేస్తున్నాడు జనాలకే అని అనుకునేవాడిని. అనుకుంటే మరి వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పులు చేశాడనేసరికి నిజమేనేమో, ఒకవేళ ఇంత డబ్బు ఖర్చు పెడతాడంటే కాబట్టి ఆ మాత్రం అప్పు చేసి ఉంటాడేమోలే అని అనుకున్నాను నేను. కాకపోతే విషయం ఏంటంటే, అంత అప్పు ఎంత ఖర్చు పెట్టినా కానీ జరిగిన అప్పు 14 లక్షల కోట్లు లేదా 12 లక్షల కోట్లు లేదా 10 లక్షల కోట్లు కాదంటండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అప్పు అంటే 3,70,898 కోట్లు. అక్షరాల 3,70,898 కోట్లు. అంతే, తిప్పి కొడితే అవన్నీ కలిపేదాం 4 లక్షల కోట్లు లోపే అంతే. కాకపోతే చేసిన పథకాలు, జనానికి ఇచ్చిన డబ్బు, వీటన్నిటిని చూస్తే, అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళంతలో అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాట ఏంటంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు, ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేశాడు, కానీ మరో శ్రీలంక చేసేసాడు అని వాళ్ళు అంటూ ఉంటే, ఆ నోట ఈ నోట వాళ్ళందరూ చెప్తూ ఉంటే వాళ్ళకు వంతపాడే మీడియా ఒకటి కూడా చెప్తా ఉంటే నిజమేనేమోరా అని అనిపించింది వాస్తవంగా అయితే కనుక. కానీ అది నిజం కాదంట. జస్ట్ 3 లక్షల చిల్లర కోట్లే ఇంతకీ మొత్తం ఇంత భారీగా ఏంటి ప్రజలందరికీ పంచిపెట్టేగా జరిగిన అప్పు 3 లక్షల కోట్లు మాత్రమే. అదే 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమే. కాకపోతే ప్రచారం ఎంత చేశారంటే 14 లక్షల కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదండి, 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఇంతకీ ఈ 3,70,898 కోట్లు అనేది ఎవరు చెప్పారు నీకు అని అంటే, ఎవరు చెప్పడం కాదండి, ఏ వైసీపీ వాడు లేకపోతే వైసీపీ సంబంధించిన చెప్పడం కాదు, సాక్షాత్తు శాసనమండలి సాక్షిగా కూటమి నాయకులే చెప్పిన మాట. ఆర్థిక శాఖ మంత్రి ఉండొచ్చు, అలాగే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. అంటే దీంట్లో ఇంకేమాత్రం మాయా మచ్చ ఏముండదు, ఇంకా వాస్తవాలు ఇవి. కాబట్టి 100% వాళ్ళ నోట్లోంచి వాళ్ళు చెప్పిన మాటలే ఈ అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 3,70,898 కోట్లు మాత్రమే. 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అనేది పచ్చి అబద్ధం, నిస్సగ్గుగా నిర్లజ్జగా చెప్పినటువంటి పచ్చి అబద్ధం మాత్రమే. కాబట్టి ఎలాంటి అబద్ధాలు శాసనమండలి సాక్షిగా అలాగే అసెంబ్లీ సాక్షిగా చాలా పటాపంచలయ్యాయి. కానీ దీంట్లో నేను కూడా భాగస్థుడయ్యాను. ఎందుకంటే నిజమని నమ్మాను నేను. 14 లక్షల కోట్లు వాళ్ళు అంటున్నారంటే వెళ్ళలేదన్నా పోనీ, అంతకు కాకపోతే యుద్ధం చేయడు ఒక 4 లక్షల కోట్లు తీసేసిన 10 లక్షల కోట్లను అప్పులు చేసి ఉంటాడేమో అని అనుకున్నాను. కానీ వాస్తవం అది కాదంట, 3,70,000 కోట్ల చిల్లర మాత్రమే. నిజంగా అది చెప్తా ఉంటే నిజమా చాలా ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మీకు 9 నెలలు అయ్యింది ఇక్కడికి మనం వచ్చి. ఆల్రెడీ 1,00,000 కోట్ల చిల్లర, 1,50,000 కోట్ల చిల్లర ఆల్రెడీ అప్పుడే చేసాం 9 నెలలకే. మరి 5 సంవత్సరాలకి ఎన్ని లక్షల కోట్లు చేస్తారంటారో ఇప్పుడు తెలియాలా. ఎవరు అప్పు చేస్తున్నారో, ఎవరు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు, ఎవరు ఏపీని శ్రీలంక మార్చబోతున్నారనేది చూస్తున్నాం. మీరు అందరూ కూడా విజ్ఞత కలిగిన వాళ్ళు నాకు తెలిసి పార్టీలకు అతీతంగా నా మాటలను ఆదరిస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా నేను మాట్లాడితే ఏదైనా ప్రూఫ్స్ ఉంటేనే, సొల్లు మాటలు లేదా సొటారం మాటలు మాట్లాడడం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఉన్నమాట వాస్తవంగా నిస్సగ్గుగా అసలు ఎలాంటి డౌట్ లేకుండా జంకు బొంకు లేకుండా చెప్తాం, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి అందుగురించి మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.